మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒకే న్యూస్ అనేది మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. సో ఏంది అని చెప్పేసి అని అనుకుంటున్నారా? సో నందిపేటలో ఉన్నాం. నందిపేటలో చాలా వరకు కూడా కుక్కల పెడుతుందని చెప్పేసి చాలా ఏళ్ళ నుంచి కూడా చాలామంది దరఖాస్తులు ఇచ్చారు, చాలా కంప్లైంట్స్ ఇచ్చినా కూడా అధికారులు పట్టించుకోకొచ్చారు. సో ఆఖరికి నిన్న ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒక కుక్క దాదాపు 12 మందిని కరిచింది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో నందిపేటలో ఉన్నాం. నందిపేటకి సంబంధించిన ఏరియా ఇది. అంబేద్కర్ స్టాచ్యూ ఇక్కడ ఉంది మనకి. ఇక్కడ వరకు వచ్చి దాదాపు ఒక 10 మందిని కుక్క కరిచింది అని చెప్పి తెలుస్తూ ఉంది. ఒకే కుక్క 12 మందిని కరిచింది. సో ఇంకా వేరే ఏరియాలలో హాలత్ ఎట్లుంది అనేది ఇంకా ఎవరికి తెలియదు. కాకపోతే ఇక్కడ ఏ గల్లీలో చూసినా కూడా కుక్కల బెడద అనేది చాలా ఎక్కువనే ఉంది. సో ఇందులో భాగంగానే మనం ఇక్కడికి వచ్చినాం. సో మనకి ఇక్కడ పబ్లిక్ అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాము. ఏంది అసలు దీని గురించి పట్టించుకునే నాదుడు ఎవరైనా ఉన్నారా లేదా అనే దానిపైన. అన్న మీరు చెప్పండి, నిన్న ఇన్సిడెంట్ అయితే చాలా బాధాకరం. 10 మంది అంటే నాటే జోక్. ఒక్క కుక్క 10 మందిని ఖర్చుడా అంటే అసలు అధికారులు ఏం చేస్తున్నారు? పట్టించుకునే సిచ్యువేషన్ ఏమన్నా ఉందా లేదా? అసలు చేయాలి సార్. గ్రామ పంచాయతీ నుంచి సెక్రటరీ కానీ సర్పంచ్ లేరు అనుకోండి, విలేజ్ సెక్రటరీ కంపల్సరీ దాన్ని చర్య తీసుకోవాలి సార్. నిన్న ఉదయం అక్కడ బంగారు సాయిరెడ్డి ఫ్యాక్టరీ పక్కన రామరెడ్డి వెల్డింగ్ షాప్ ఉంటుంది, అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ నందిబొమ్మ వరకు 11 నుంచి 12 మందిని తీవ్రంగా గాయపరిచింది. ముసలోళ్ళు, పిల్లలు, స్కూల్ పిల్లలు కాడి నుంచి స్కూల్ న్యూ లిటిల్ ఫుల్ స్కూల్లో కూడా ఉంది కుక్క. స్కూలు బస్సు దిగే పిల్లల్ని కరిచింది, తర్వాత వృద్ధులను కరిచింది. ఇట్లా ఖర్చుకుంటూ వెళ్ళిపోయింది. అది ఎటుపోయింది మనకు తెలియదు. ఇంకా ఏదైనా కుక్కని కరిచినా ఆ కుక్కలు ఇంకా పెద్దగా అయిపోతుంది. ఇట్లా ఇదే కుక్క కాదు సార్, ప్రజెంట్లో ఉన్న 3 నెలల క్రితం కూడా మనం ఆని కరిచింది మా వాడిని. ఇట్లా చాలామంది ఖర్చుకుంటూ పోతున్నది. ఈ కుక్కలు గల్లీకి 50-60 కుక్కలు ఉన్నాయి. నందిపేట ఒక మండల 5-6 కుక్కలు ఉంటాయి. ఇట్లా మన పొలాలకు వెళ్ళే వాళ్ళు కానీ ఇటు విలేజ్ తిరిగే కూడా ఇబ్బంది అయింది సార్. సో చాలా ఏరియాలలో కూడా ఇదే సిచ్యువేషన్తోనే చాలామంది బాధపడుతున్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో మనమున్న ఏరియా వచ్చేసి అంబేద్కర్ సర్కిల్. ఇదంతా ఇది ఒక మంచి చౌరస్తా అని చెప్తూ ఉంటారు. ఇక్కడి వరకు కూడా ఒకే కుక్క 12 మందిని కరిచిందంటే నాటే జోక్. అక్కడ మనకు ఒక విజువల్ కనిపిస్తుంది. చాకలి ఐలమ్మ అనేది ఒక విగ్రహం ఉంది. ఆ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు దాదాపు ఒక 8 మందిని కరిచిందంటే అసలు అధికారులు ఏం చేస్తున్నారు? ప్రతి ఏరియాలో ప్రతి గల్లీలో కూడా ఒక 40 నుంచి 50 కుక్కలు అయితే ఈజీగా ఉన్నాయన్న అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇంత పెద్ద నందిపేటలో ఎన్ని కుక్కలు ఉండొచ్చు? సో ఆల్రెడీ మనము నిజామాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కూడా మనం ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. మున్సిపల్ అధికారులతో మాట్లాడినాము. ఏదైతే ప్రతిదీ కూడా అంటే ఒక డివిజన్ నుంచి కుక్కలన్నీ తీసుకుపోయి వేరే డివిజన్లో వదిలేస్తున్నారు అనేది మనకు తెలిసిన విషయమే. సో ఎందుకు అట్లా చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఒక మాట అయితే మనతో మాట్లాడడం జరిగింది. కుక్కలన్నింటినీ మనం అంతా పట్టుకొని వాటిని స్టెరిలైజేషన్ చేసిన తర్వాతనే వాటిని మళ్ళీ ఇంకొక వేరే ప్లేస్లో మనం వదిలేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. కుక్కల్ని చంపడం డెఫినెట్లీ చట్టరీత్యా నేరం అని చెప్పేసి మనకి హైకోర్టు ఒక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే కుక్కల్ని చంపేందుకు ఎవరు కూడా ముందుకు వస్తలేరు. చంపద్దు అనేది ఒక గైడ్లైన్ ఉంది కాబట్టి ఈ కుక్కలి వల్ల స్వైర విహారం చేస్తున్నాయి నిజామాబాద్ జిల్లాలో అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఈ నుంచి ఆడదాకా దాదాపు ఒక 8 మందిని కరిచింది. ఆడ చాకలి హైలమ్మ విగ్రహం ఒకటి కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ దాకా 8 మంది అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు ఎవరు కూడా. ఇంత అంటే నడుచుకుంటూ పోయేటప్పుడు ఒక కుక్క మనం అనుకుంటాం అది మనని ఏం చేస్తుంది అని అనుకుంటాం, కానీ అదే కుక్క ఇలా కొంప ముంచేసింది 10 మందిది. సో ఆల్రెడీ మనము పిఎస్సికి కూడా వెళ్తున్నాము. అక్కడ కూడా ఎట్లా ఉంది సిచ్యువేషను, ఎవరైతే ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారు అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అక్కడికి వెళ్దాము, అక్కడ వైద్యులతో మాట్లాడదాము. అలా
సిచ్యువేషన్ ఎట్లా ఉంది, వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంది అనే దానిపైన అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే నందిపేట గురించే చర్చనీయాంశంగా మారిందనేది మనం చెప్పుకోవచ్చు. నందిపేట అనేది చాలామంది అసలు ఏం జరిగింది నందిపేటలో అని అనుకుంటా ఉన్నారు. నందిపేటలో అంబేద్కర్ స్టాచ్యూ నుంచి మొదలైన కుక్కకాట్లు అనేటి దాదాపు చాకలి ఐలమ్మ విగ్రహం వరకు కూడా దాదాపు ఒకే కుక్క 12 మందిని కరిసింది అనే వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. సో దీంట్లో భాగంగానే మనము ఎవరైతే కుక్కకాటుకు బారిన పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇదే హాస్పిటల్కి వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే మనం ఇక్కడికి వచ్చినాము. డాక్టర్ రెడీ ఉన్నారు మనతో మాట్లాడడానికి. అసలు ఎట్లా ఉంది, వాళ్ళ కండిషన్ ఎట్లుంది అనే దానిపైన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. సార్ మీరు చెప్పండి, నిన్న ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి? సో ఒకే కుక్క 12 మందిని కరవడం జరిగింది. సో దీని గురించి అసలు డీటెయిల్ ఏముంది సార్? నిన్న మార్నింగ్ సుమారు 8 గంటల ప్రాంతంలో ఒక కుక్క దారి పొడుగున ఒక 10 మందిని కరుస్తూ వచ్చింది. మన 10 మంది కూడా మన దగ్గర ట్రీట్మెంట్ కోసం వచ్చారు. అందరికీ ఇంజురీస్ ఉన్నాయి, బ్లడ్ వెళ్తున్న అబ్రాషన్స్ ఉన్నాయి. మనం మా మెడికల్ లాంగ్వేజ్లో అబ్రాషన్స్ అంటాము. అందులో 9 మందికి అబ్రాషన్స్ ఉన్నాయి. ఒక్క ముసలమ్మకు లసుంబాయి, తను అన్నారం విలేజ్, తను ఒక్కకి మటుకు లాసరేషన్ అంటే కొద్దిగా ఇంజురీ అనేది డీప్గా ఉంది. మీ అందరికీ కూడా మనం ఇక్కడ టీటీను ఏఆర్వి ఇంజెక్షన్, ఏఆర్వి అంటే ర్యాబీస్ వ్యాక్సిన్ అనేది కూడా ఇక్కడ ఇచ్చినాము. డీప్గా ఉన్న ముసలమ్మకు ఇమ్యునోగ్లోబులిన్స్ అవసరం ఉంటుంది కాబట్టి దానికోసం మనం నిజామాబాద్ రిఫర్ చేయడం జరిగింది. తను కూడా అక్కడ నిన్న ఇమ్యునోగ్లోబులిన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. అందరి పరిస్థితి బాగానే ఉంది. ఇదే కాకుండా ఇంకా 3 ఇంజెక్షన్స్ ఉంటాయి. ఏఆర్వి అనేది మనకు 4 డోసెస్ ఉంటుంది. నిన్న మేము 0 డోస్ ఇచ్చాము. 3rd డే, 7th డే, 28th డే ఇంకా 3 ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటికి కూడా మేము వాళ్ళకి డేట్స్ వేసి ఇచ్చాము. ఆ డేట్స్ ప్రకారం ఫాలోఅప్ చేసుకొని. దీంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఏమైనా ఉన్నారా? ఈ 10-12 మందిలో చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారా? 14 years ఒక అబ్బాయి ఉన్నాడు, నియో లిటిల్ ఫ్లవర్ స్కూల్ అబ్బాయి. అతను స్కూల్కి వెళ్తుంటే కుక్క కరిచిందని నాకు తెలియజేయడం జరిగింది. సో సార్, ఈ విధంగా చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్లు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే దారి పొడవునా కూడా ఇట్లాంటి కుక్కల బెడద చాలా ఎక్కువనే అవుతుంది. సో మెయిన్గా ప్రజలకు మీరు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్ చెప్తా ఉంటారు? వీలైనంత వరకు మనం చిన్నపిల్లల్ని ఒంటరిగా వదలకూడదు. కుక్కలు అనేవి చిన్నపిల్లల్ని చూసినప్పుడు అటాక్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మనం కూడా కుక్క దగ్గరకు వస్తుందంటే జాగ్రత్తగా ఉండడం. నిన్న తను అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా అనుకోని పరిస్థితుల్లో కరిచినట్టయితే ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి టీటీ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. రెగ్యులర్ 4 డోసెస్ ఏదైతే ఏఆర్వి వ్యాక్సిన్ ఉందో కంపల్సరీగా తీసుకోవాలి. ఇంకొక ప్రజల్లో అపోహ ఏముందంటే ఆహార నియమాలు ఉంటాయి, కుక్కకాటు అయినప్పుడు ఆహార నియమాలు ఉంటాయని చాలామంది కూడా అసలు ఫుడ్ ఏం తీసుకోకుండా కారం, నూనె తీసుకోవద్దనే ఒక అపోహ ఉంది. అది తీసుకోకుండా మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఓన్లీ కారం పొడితోటే ఆహారం తీసుకుంటారు. అట్లాంటివి కాకుండా అన్ని ఆహారాలు తీసుకోవచ్చు. ఎటువంటి ఆహార నియమాలు లేవు కుక్కకాటుకి. ఒకటే ఇంజెక్షన్స్ అనేవి ఏవైతే వ్యాక్సిన్స్ ఉన్నాయో అవి కంపల్సరీగా మేము వేసి ఇచ్చిన డేట్స్ ప్రకారం తప్పకుండా వేయించుకోవాలి. సో నందిపేటలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైతే అప్రమత్తంగా ఉండండి, ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు చిన్నపిల్లల్ని కూడా ఎస్పెషల్గా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. స్కూల్కి వెళ్ళడము, అదేవిధంగా తీసుకొని వచ్చే టైంలో కూడా ఒంటరిగా అయితే వెళ్ళకండి అని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుక్క కాట్లకి సంబంధించి చాలామంది ఇంజూర్ అవుతూనే ఉన్నారు. సో అధికారులు ఏమైనా దీన్ని పట్టించుకునే అవకాశం ఏమైనా ఉందన్నట్టు చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో కుక్కల్ని చంపడానికైతే ఎలాంటి గైడ్లైన్స్ అయితే లేవు కాబట్టి దీనికి స్టెరిలైజేషన్ ఏమైనా చేస్తే మాత్రం డెఫినెట్లీ కుక్కల నియంత్రణకు సంబంధించి అయితే అరికట్టే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలామంది ప్రజలైతే చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో నందిపేటలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లొకేషన్లో ఉన్నాము. ఈ లొకేషన్లోనే అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, అదేవిధంగా మనకి చాకలి ఐలమ్మ విగ్రహం కూడా ఉంది. దాదాపు ఒక 100 మీటర్ల డిస్టెన్స్లోనే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఇక్కడ నందిపేటకి సంబంధించిన మహిళలు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడాము. అమ్మ ఒకసారి చెప్పండి, మీ గల్లీలలో కుక్కలు పెడుతుందా? ఉన్నాయి కుక్కలు విపరీతమైన, అసలు బయటకు లేస్తేనే కుక్కలు మొరుగుడు స్టార్ట్ చేస్తాయి. అంటే ఎన్ని ఉంటాయి మీ గల్లీలో కుక్కలు? 20-30 ఉన్నాయి. 20-30 ఉంటాయా? పిల్లలను బయటకు తోలేస్తే కష్టం ఉన్నది. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ఇప్పుడు బయటకు వెళ్తే కుక్కలు కరుస్తున్నాయి, చిన్న పిల్లల్ని కూడా కుక్కలు కరుస్తున్నాయి అనేది మనం వింటూనే ఉన్నాం. సో అధికారులకు మీరు ఏమైనా చెప్తారా మరి కుక్కల గురించి? మేమేం చెప్పాలి, మేము చెప్పేది ఇది చెప్తున్నాం అంతే. ఇక వాళ్ళకి ఇప్పుడు గ్రామ పంచాయతీలో చెప్పిన వాళ్ళు ఏం పట్టించుకుంటున్నారు? ఇప్పుడు అట్లా అధికారం లేదు అంటున్నారు కదా. మరి ఎట్లా పిల్లల పానాలకు ఓలకైనా ప్రమాదమే కదా. గ్రామాలలో చూస్తే ఒకటి కుక్కల పెడుతున్నది, కోతుల పెడుతున్నది. కోతులు అయితే అసలు అరాచకం. ఇక
ఏమైనా మనము కవర్లు కానీ ఏమైనా పట్టుకొని పోతే కూడా అవి వచ్చి మీద వాడి గుంజుకొని పోతున్నాయి. సో ఇవన్నీ జరుగుతున్నాయి అంటారా మరి గ్రామాలలో? జరుగుతున్నాయి, అవన్నీ జరుగుతున్నాయి, ఊళ్ళో అయితే జరుగుతున్నాయి అట్లనే. సో ఇది నందిపేట ప్రజల నుంచి మనము మాట్లాడడం జరిగింది. చాలా మంది కూడా ఈ కుక్కల బెడద ఎక్కువ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఎక్కడ చూసినా కూడా ప్రతి గ్రామంలో ఈ కుక్కల బెడద ఉంది, ఈ కోతుల బెడద ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, ఏదైతే మనకి అధికారులు ఎవరైతే మనకి మండల స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక ప్రత్యేక దృష్టి దీనిపైన పెడితే మాత్రం డెఫినెట్లీ ప్రజల ప్రాణాలను అయితే కాపాడిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నందిపేట నుంచి.